తను డాక్టర్ చదివింది. ఎవరు మీరు చెప్పిన కాదంబరి జత్వాని. యాక్టర్ అవ్వాలనుకుంది, ఒక మోడల్గా చేసింది. అలాంటి ఆమె వాళ్ళ తల్లి ఆర్బీఐలో ఉద్యోగి, రిటైర్డ్, 68 ఏళ్ళు. తండ్రి మిలిటరీ సర్వీసెస్లో చేసిన వాడు, 72 ఏళ్ళు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ జైల్లో పెడతారా? వాడేవాడు ఆ కుక్కల విద్యాసాగర్. వాడు న్యూడ్ వీడియోలు ఆడబిడ్డలకి పంపిస్తాడా? అసలు ఈ వీడియోలేంటి, ఈ న్యూడ్ వీడియోలేంటి? వాడెవడ ఎమ్మెల్సీ అనంతబాబు, వాడొక వీడియో మొన్న చూసాం. అరే ఎంత చండాలం. అంతకుముందు వాడు లోక్సభలో ఒకడు గోరంట్ల మాధవ్, వాడొక న్యూడ్ వీడియో. దేశంలోనే ఎంపీల వాట్సాప్ గ్రూప్లో అది పోస్ట్ చేయటం. భ్రష్టు పట్టించారు, దేశంలోనే గబ్బు పట్టించిన పరిస్థితి. అసలు ఏ రోజు ఎవడి వీడియో చూడాల్సి వస్తుందా అని భయపడే పరిస్థితి. ఒకడు అరగంట అంటాడు, ఒకడు గంట అంటాడు. వాళ్ళు ఎమ్మెల్సీలా? పతి పత్ని ఎవరు? ఎవడు వాడు? దువ్వాడ సీను, ఆ దువ్వాడ వాణి మాధురి ఎపిసోడ్, విజయసాయిరెడ్డి, ఎండోమెంటి శాంతి, మదన్ మోహన్ ఎపిసోడ్. ఇదా ఒక పార్టీ? ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉందా? ఒక నాయకుడిగా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఈ విషయంలో A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 A4గా ఐపీఎస్లు వాళ్ళని పెట్టుకోవాలా. కాంతి రాణా, విశాల్ గున్ని వాళ్ళ ప్రమేయం. ఇక మిగతా వాళ్ళంతా A5 A6 కిందకు వస్తారు. ఈ కుక్కల నాగేశ్వరరావు, ఈ పారిశ్రామికవేత్తలు. ఈ సెటిల్మెంట్లు ఏంటి? సీఎం స్థాయిలో సెటిల్మెంట్లా? దీంట్లో ఎంత మనీ మారింది? అసలు ఈ ప్యాకేజ్ ఎంత? ఎవరెవరు ఎంతెంత? ఇది ఏ 100 కోట్ల స్కామ్ లాగానో మనకు కనపడుతుంది అన్నమాట. ఒక ఆడబిడ్డ ఇవాళ ఈ పరిస్థితుల్లో కన్నీళ్లతో నా కుటుంబాన్ని చంపేస్తామన్నారని తను అంత బాధపడుతూ నేను ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు మనం విన్నాం. హోంశాఖ ఇంటెలిజెన్స్ దగ్గర మా దగ్గర నిఘా ఉందన్న విషయం. అరే ఎన్ని వేల మంది ఆడబిడ్డలు ఈ 5 ఏళ్లలో ఈ విధంగా మారింది. వాడెవడ కీచక వాలంటీర్లు, పెన్షన్లు ఇవ్వడం కోసం లోపరుచుకుంటారా? ఉద్యోగాల కోసం వచ్చినటువంటి ఆడపిల్లల బలహీనతల మీద మీరు చేస్తారా? ప్రమోషన్ల కోసం వస్తే లోపరుచుకుంటారా? అది అసలు అది పరిపాలన? అదొక రాష్ట్రమా? భారతదేశం పుణ్యభూమి, వేద భూమి. కలకంటి కంట కన్నీరొలక ఇంట సిరి ఉండనొల్లదంటారు. ఇంతమంది ఆడపిల్లల్ని ఏడిపించారే, వాళ్ళ ఏడుపులు ఇవాళ శాపాలయ్యాయి. సొంత చెల్లెళ్ళు ఏడుపు. నీ చెల్లెళ్ళు ఉసురు పోసుకున్నావు, కొంగు చాచి కన్నీళ్లతో నీ చెల్లెళ్ళే అడిగారు మా అన్నకు ఓట్లు వేయద్దు, ఆ పార్టీని ఓడించండి. అదే మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నాడు మా అన్న సునీత మాటలు. తల్లి ఉసురు పోసుకున్నారు. అరే ఇంతమంది ఆడపిల్లల్ని ఏడిపించారే, వీళ్ళకి అసలు పుట్టగతులు ఉంటాయా? కుక్క సాగు చేస్తారు. ఆ కుక్క, ఆ న్యూడ్ వీడియోలు పంపిన కుక్కలు. అరే ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టిస్తారా? దాని మీద ఇచ్చినటువంటి చిరునామాలో, అడ్రస్లో ఆమె ఇల్లు ఎప్పుడు కొన్నది? 2020లో ఆ ఇల్లు కొంటే అది చిరునామా పెట్టి 2018లో మోసం చేసినట్టు డాక్యుమెంట్ సృష్టించటం ఎంత బ్లండర్స్! వీళ్ళ ఐపీఎస్లు ఇండియన్ పోలీస్ సర్వీస్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు. వీళ్ళని మనం జేపీఎస్ అన్నాము. ఏదో ఐపీసీని జేపీసీ చేశారు, ఐపీఎస్ని జేపీఎస్ చేశారు అనుకున్నాం. జగన్ పోలీస్ సర్వీస్ కాదు ఇది. ఇది జగన్ రౌడీ సర్వీస్, జేఆర్ఎస్. దీనిపైన రాష్ట్రపతి దృష్టి పెట్టాలి. వాళ్ళని ఐపీఎస్లుగా వాళ్ళ డిగ్రీలు క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు అన్ఫిట్, ఇండియన్ సర్వీస్కే వీళ్ళు తలవంపులుగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు సిపి రాజశేఖర్ ఆయన కూడా ఏదో కమిషనర్ని దీనిపైన ఇక్కడ ఏదో అధికారిని నియమించానంటున్నారు. ఆమె ఏదో ఆన్లైన్లో కూడా కంప్లైంట్ పెట్టినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఇదేంటి? ఇది ఏపీ పోలీస్కే ఇది ఒక సిగ్గుచేటు, తలవంపులు తెచ్చినటువంటి అంశం. పర్చూరి సీతారామాంజనేయులు అరే ఇప్పటికీ కూడా అంత వివాదాస్పద అధికారి ఇంతవరకు మనం చూడలేదు.
గతంలో మనం చూసాం, అతను విజయవాడ కమిషనర్గా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని అతను పెట్టినటువంటి వేధింపులు వల్లభనేని వంశీయే అప్పుడు అతనికి ఇతనికి మధ్య నడిచిన యుద్ధం. వీళ్ళు ఐపీఎస్లా, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ఐపీఎస్లా, రౌడీల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారే. ద్రౌపది ముర్ము అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ పైన దృష్టి పెట్టాలి. ఎవరైతే ఐపీఎస్గా ఉండతగరో మచ్చ తెచ్చారో వాళ్ళ సర్వీస్ క్యాన్సిల్ చేయాలి. దీనిపైన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, జనసేన కళ్యాణ్ ఎంపీలతో వీలైతే రాష్ట్రపతికి ఒక మెమొరాండం ఇవ్వాలి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీపీఎస్సీ చైర్మన్ దీనిపైన ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి వీళ్ళ ఐపీఎస్లు రద్దు చేసే తప్ప ఈ వ్యవస్థ మళ్ళా ట్రాక్లోకి రాదు.